హలో పిల్లలు, ఈరోజు మనం ఒక మంచి కథను తెలుసుకుందాం. వెల్కమ్ టు కథలనిధి. ఈరోజు మనం తెలుసుకోబోయే కథలో నీతి ఏంటంటే తెలివితేటలతో అపాయాన్ని జయించాలి. అది ఒక అందమైన అడవి. ఆ అడవిలో లేళ్ళు, సింహాలు, పులులు, ఇంకా కుందేళ్ళు, ఏనుగులు, నక్కలు, కోతులు, జింకలు ఇలా చాలా ఉంటాయి. ఈ జంతువులన్నీ చాలా కలిసిమెలిసి హాయిగా ఆనందంగా ఉంటాయి. సింబా అనే సింహం ఆ అడవికి రాజుగా ఉంటుంది. సింబా అంటే ఆ అడవిలో మిగిలిన ప్రాణులన్నిటికీ చాలా భయం. సింబా ఒకరోజు అలా దీనంగా కూర్చుని ఉంటుంది. అదేదో ఆలోచిస్తూ ఉంటుంది. గంభీరంగా ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళి జాక్ అనే నక్క ఇలా అంటుంది. ఇదిగో ఇటుగా ఒక లేడి పిల్ల వెళ్ళడం చూశాను. నేను దాన్ని మాటల్లో పెట్టి నీ దగ్గరకు తీసుకొస్తాను. నువ్వు దాన్ని ఎలా అయినా భుజించు. నువ్వు తినగా మిగిలిన మాంసాన్ని నేను భుజిస్తాను అంటుంది. దానికి సింహం సరే అంటుంది. అలా జిత్తులమారి నక్క జాక్ తన కపట బుద్ధితో హరిణి దగ్గరకు వస్తుంది. హరిణి ఒక అందమైన లేడిపిల్ల. అయితే అది పచ్చిక మేస్తూ ఉంటుంది. అక్కడ దానిని చూసిన జాక్ హరిణి దగ్గరికి వచ్చి, ఇదిగో అమ్మాయి, నేను నీ దగ్గరికే వచ్చాను. ఇటుగా ఇప్పుడే సింహం వెళ్ళింది. దానికి లేడి మాంసం అంటే చాలా ఇష్టం అంట. నాతో ఒకసారి చెప్పింది. జాగ్రత్త, అటువైపు కొండపైకి వెళ్ళకు అని అంటుంది. అది చూసిన హరిణి, అవునా, ఇటు సింహం వెళ్ళిందా నక్కమామ? సరే అయితే నేను జాగ్రత్తగా ఉంటానులే అంటుంది. దానికి జాక్ జిత్తులు ఉపయోగించి, ఇక్కడ వద్దులే, నేను నిన్ను ఒక మంచి ప్రాంతానికి తీసుకువెళ్తాను. అక్కడ మంచి పచ్చిక బయలు ఉంది. అక్కడ నీకు కావలసినంత మేత దొరుకుతుంది. నాతో వస్తావా అని అడుగుతుంది. ఈలోపు అటుగా ఒక ముసలి నక్క వస్తుంది. అది చూసి హరిణి దాని వైపు చూస్తుంది. ఆ ముసలి నక్క జాక్ దగ్గరకు వచ్చి, బాబు నాయనా, నేను ముసలివాణ్ణి అయిపోయాను. కొంచెం మా ఇంటి దాకా నన్ను దింపుతావా? నడవలేకపోతున్నాను. కళ్ళు కనిపించటం లేదు కూడా సరిగా అని అంటుంది. దానికి జాక్ ఏమీ సమాధానం చెప్పదు. అయితే జాక్ హరిణితో ఇలా అంటుంది. ఇలా చూడమ్మా, నాకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. అందుకే నేను ఎప్పుడూ పక్కవారికి సాయం చేయాలనుకుంటాను. పిల్లల మీద ఉన్న ఇష్టంతోనే నేను నీకు సాయం చేయాలనుకుంటున్నాను. నువ్వు ఇటుగా వెళ్తే పులికి సింహానికి ఆహారం అయిపోతావు. అర్థమైందా అని అంటుంది. అప్పుడు హరిణి ఏం చేయాలో తోచక దిక్కులు చూస్తూ ఉంటుంది. ఈలోపు మళ్ళీ ముసలినక్క, నాయనా, కొంచెం నాకు సహాయం చేయవు. నేను గుడ్డివాడిగా ఉన్నాను. సరిగా ఆనటం లేదు నాయనా ముసలితనంతో. నన్ను కాస్త ఇంటి దాకా దిగబెట్టవు అని అడుగుతుంది. అది విన్న జాక్, ఇదిగో దానికి ఇంకెవరినైనా చూసుకో, నా వెంట పడకు, చెప్పానా? నేను దింపను అని కోప్పడుతుంది. అది చూసిన హరిణి అవాక్కవుతుంది. అరే, ఇప్పుడేగా పిల్లలంటే ఇష్టము, నేను పక్కవారికి సాయం చేస్తాను, నాకు పిల్లలంటే చాలా గౌరవము, పెద్దవాళ్ళంటే గౌరవము, పిల్లలంటే ఇష్టము అని చెప్పింది అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఇలా కూడా ఆలోచిస్తుంది. నిన్ననే వర్షం పడింది. ఒకవేళ ఇటుగా సింహం వెళ్తే దాని అడుగుజాడలు ఉండాలే, కానీ లేవే అని నక్కతో అదే అంటుంది. నక్క మామ, ఇటుగా సింహం వెళితే దాని కాలిజాడలు ఉండాలి కదూ, కానీ లేవేంటి అంటుంది. అది విన్న నక్క కొంచెం కంగారు పడుతుంది. అయితే హరిణికి విషయం అర్థమవుతుంది. ఇటుగా కోతులు వెళ్ళుంటే, ఈ ఇప్పుడేగా నేను చూశాను కోతులు వెళ్ళడం, ఒకవేళ సింహం వెళ్ళుంటే కోతులు అక్కడి నుంచి వచ్చేయాలి, కానీ రాలేదు అంటే అటుగా సింహం వెళ్ళలేదు. ఈ నక్క మామేదో కావాలని నన్ను సింహం దగ్గరికి తీసుకెళ్ళడానికి నాటకాలు ఆడుతుందన్నమాట అనుకొని, ఓహో నక్కమామ, నీ జిత్తులన్నీ నా దగ్గరా? ఇటుగా సింహం వెళ్ళిందా? నిన్నేగా వర్షం పడింది, మరి గుర్తులేవి చెప్పు. ఒకవేళ సింహం వెళ్ళుంటే ఈ పాటికే ఇందాక అటుగా వెళ్ళిన కోతులు ఇక్కడికి చేరుండేవి, కానీ ఇటుగా రాలేదుగా. నాకు నీ సంగతంతా తెలిసిందిలే. ఈ ముసలి నక్క తాతను నువ్వు ఇంటికి దింపడానికే కసురుకున్నావు, పైగా నీకు పిల్లలంటే ఇష్టం అని చెప్తున్నావా అని
ఇంకా అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకుండా తుర్రుమంది. అర్థమైందిగా పిల్లలు, అపాయం సంభవించినప్పుడు మనం మన తెలివితేటలతో జాగ్రత్తగా బయటపడాలి. ఉంటాను. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. హలో పిల్లలు, ఇప్పుడు మనం తెలుసుకోబోయే కథ చాలా మంచి కథ. అది ఒక అందమైన అడవి. ఆ అడవిలో ఒక నక్క ఉండేది. అది చాలా జిత్తులమారిది. అది అడవిలో అందరినీ చాలా ఇబ్బంది పెడుతూ ఉండేది. ఒకరోజు ఒక జింక, నక్క కలిసి అటు వెళ్తుండగా కుందేలుతో కలిసి పాట పాడుతున్న ఒక చిలకని చూస్తాయి. అది చాలా అందంగా ఉంటుంది. ఆ చిలకను చూసి లేడీ ఇలా అంటుంది, నక్కమామ చూడు అక్కడ చిలక ఎంత బాగా పాడుతుందో అని. అది విన్న నక్క, "హ, అందులో ఏముంది? మేత పెడితే దానికి కావలసినన్ని పళ్ళు ఫలాలు ఇస్తే ఏ చిలకైనా మనం చెప్పినట్టుగా పాడుతుంది. మనం ఏం చెప్పమంటే అదే చెప్తుంది. ఆ కుందేలుని అలా పొగుడుతుందే ఆ చిలక. చూడు ఇప్పుడు నేను కూడా ఒక చిలకను తెచ్చుకొని దానికి పళ్ళు కావలసిన ఆహారం ఇస్తే అది కూడా నన్ను అలాగే పొగుడుతుంది" అని గంభీరం పోతుంది. అది చూసి లేడీ నవ్వుతూ వెళ్ళిపోతుంది. అయితే నక్క కోపంగా చెట్టు మీద ఉన్న ఇంకో చిలకను పట్టుకొని దాన్ని రెక్కలు పట్టుకొని ఇబ్బంది పెడుతూ ఇలా అంటుంది, ఓయ్ ఇదిగో, నీకు కావలసింది పళ్ళే కదా, నువ్వు కష్టపడకుండా నేను నీకు తీసుకొచ్చిస్తాను, నువ్వు నన్ను పొగుడుతావా? నేను చెప్పినట్టు చెప్పు. నక్క చాలా మంచిది, అందరికీ సాయం చేస్తుంది, నక్క చాలా బుద్ధిమంతురాలు, చెప్పు అంటుంది. అది విన్న చిలక, నాకు పలకడం రాదు అంటుంది. అది విని నక్కకి ఇంకా కోపం వచ్చి దాని రెక్కలు ఇంకా గట్టిగా పట్టుకొని లాగుతుంది. అయితే నక్క చెప్పమన్నట్లుగా చెప్పమని కుందేలు చిలకను బతిమాలుతుంది. అయితే అది విన్న చిలక ఇలా అంటుంది, నేను చాలా అందంగా ఉంటాను, ఈ అడవి చాలా అందంగా ఉంటుంది, చాలా సుందరమైన అడవి, ఈ అడవిలో అన్ని జంతువులు మంచివే, నక్క చాలా దుర్మార్గురాలు అని. అది విన్న నక్కకి ఇంకా కోపం వస్తుంది. అప్పుడు చిలక అలా అనడంతో నక్కకి కోపం ఆపుకోలేక నక్క చిలకని పట్టుకొని, నీ సంగతి చెప్తానుండు అని అంటుంది. దానికి చిలక, అయ్యో నక్కమామ, నాకు కొన్ని పదాలు సరిగా పలకవు, అందుకే నువ్వు చెప్పింది నేను చెప్పలేకపోయాను అని అంటుంది. అప్పుడు అక్కడే ఉన్న కుందేలు, అది నిజమే, దానికి ఇప్పుడిప్పుడేగా మాటలు వస్తున్నాయి, ఇది నా చిలకలాగా స్పష్టంగా మాట్లాడలేదు మరి, అందుకే అది కొన్ని పదాలు పలకలేకపోయింది అని నక్క బారి నుంచి చిలకని కాపాడడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు నక్క అది నిజమే కాబోలని ఆ చిలకని వదిలేస్తుంది. అంతే, అంతటితో ఆ చిలక చెట్టుపైకి ఎక్కి కూర్చొని, ఓసి పిచ్చి నక్కమామ, నాకు అన్ని పదాలు పలకడం వస్తాయి, కానీ నువ్వు ఎంత జిత్తులు మారివో, ఎంత చెడ్డవాడివో అందరికీ తెలుసు, నువ్వు పక్కవారిని ఇబ్బంది పెడుతూ నిన్ను గొప్పవాడిగా పొగిడించుకోవాలనే ఆశ అయితే ఉండొచ్చు, కానీ దానికి నువ్వు పక్కవారికి సహాయం చేయాలి, అంతేగాని పక్కవారిని ఇబ్బంది పెట్టి వారి నుంచి పొగడ్తలను ఆశించకూడదు అని తుర్రున ఎగిరిపోతుంది. అదంతా చూసి అటుగా వస్తున్న ఏనుగు నక్కను చూసి ఇలా అంటుంది, ఎప్పుడు మన ప్రవర్తనని బట్టే మనల్ని పొగుడుతారు లేదా తిడతారు, ఇప్పటి నుంచైనా నీ బుద్ధి మార్చుకోవోయ్ అని. అది విని నక్క, సరే అలాగే, రేపటి నుంచి నేను అందరికీ సాయం చేస్తాను అంటుంది. విన్నారుగా, ఎప్పుడైనా పక్కవారికి సాయం చేసి మెప్పు పొందాలి కానీ వారిని ఇబ్బంది పెట్టో లేదా వారిని బాధ పెట్టో వారి నుంచి పొగడ్తలను ఆశించకూడదు.